అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఒక ముచ్చటైన మిద్దె తోటని మీకు పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో బొడ్డువారి జంక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ కేవలం 50 గజాల స్థలంలో శాంతి గారు టెర్రస్ గార్డెన్ని అద్భుతంగా డెవలప్ చేసి వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు. ఈ టెర్రస్ గార్డెన్లో చాలా రకాల మొక్కల్ని వారు పెంచుతూ వాటి నుంచి కూడా అంత మేరకు ఫలాలను కూడా పొందగలుగుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి టెర్రస్ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏ విధంగా పెంచుతున్నారు, మరి ఇంత కొద్ది స్థలంలో అన్ని రకాల మొక్కల్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, ఈ వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శాంతి గారు. నమస్తే అండి. ఒకసారి అంటే మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి. నా పేరు శాంతి అండి. మా వారి పేరు సతీష్, ఆయన కార్పొరేటర్. నాకు 2 అబ్బాయిలు ఉన్నారండి. పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు, చిన్న బాబు చదువుకుంటున్నాడండి. నేను హౌస్ వైఫ్ని. ఓకే. ఈ టెర్రస్ గార్డెన్ అనే ఇంట్రెస్ట్ ఎవరిదండి? మెయిన్ ఇంట్రెస్ట్ నాదేనండి. అలా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారు. కోవిడ్ టైంలోనే అంటే అలా కొంచెం వీడియోస్ అవన్నీ కూడా నేను చూసి ఇలా ఇన్స్పైర్ అయ్యి గార్డెన్ చేయాలి, ఖాళీగా ఉన్నాను కదా, చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న డబ్బాల్లో ఫస్ట్ వేస్ట్తో తయారు చేశానండి. తయారు చేసిన తర్వాత అలాగా స్టాండ్లు ఇవన్నీ చేసుకొని ఇలా మొక్కలన్నీ పెట్టుకున్నాను. మొదట అంటే ఇది చాలా కొద్ది ప్లేస్, అంటే ఒక 50 గజాలు ఉంటుంది. 50 గజాలండి. అదే ఇంత చిన్న ప్లేస్లో అంటే ఇప్పుడు ఇన్ని రకాల కుండీలు, చాలా మొక్కలన్నీ పెంచుతున్నారు కదా, ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేశారు ఇంట్లో? ఏం లేదండి, నాకు మంచి ఇన్స్పిరేషన్గా వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. మా పిల్లలు, మా వారు మంచి బాగా సపోర్ట్ చేశారు. నేను మొక్కలు చేస్తానంటే మేడ పాడవుతుంది అలా అని ఏమనలేదండి. ఓకే. అంటే దాని తగ్గ జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నానండి. ఇగో స్టాండ్స్ అవి కొంచెం స్టాండ్స్ అండి, స్టాండ్స్ మీద పెట్టుకున్నాం. ఎందుకంటే దాని వల్ల మనకి తుడుచుకోవడానికి వాటర్ కానీ క్లీనింగ్ వాటికి కూడా మనకి ఏ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది అనమాట. అంటే గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? టెర్రస్ గార్డెన్ నేను టెర్రస్ గార్డెన్ 5 years నుండి చేస్తున్నానండి. ఎలా తెలిసింది అంటే ఇట్లా ఇంటిపైన ఈ స్థాయిలో మొక్కలు పెంచుకోవచ్చు అనేది మీకు? మన అంటే యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నేను అలా వీడియోస్ చూస్తూ ఉంటే చాలా మంది ఇలా ఎక్కువగా మొక్కలు అవి పెంచుకుంటున్నారు, ఇలా టెర్రస్ మీద కూడా మొక్కలు పెంచుకోవచ్చు అనేసి అనే దీంతోనే నేను ఇలా గార్డెన్ అంతా స్టార్ట్ చేశాను. సో మీ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా ఒకసారి చూద్దామండి. సరే. మరి మీ టెర్రస్ గార్డెన్లో ఎలాంటి కంటైనర్స్ని యూజ్ చేశారండి? ఏమేమి వాడారు? చిన్న చిన్న పార్ట్స్, వేస్ట్ గా ఉండే డ్రింక్ బాటిల్స్, చిన్న చిన్న కుండలు ఉంటాయి కదండి, ఆ కుండలు అన్నమాట. చాలానే ఉపయోగించారు మీరు. ఎందు గురించి అని ఆ పాట్స్ ని హ్యాంగింగ్స్ లాగా అట్లా వాడారు? అందంగా ఉంటుందండి, పెయింట్ అవి వేస్తే. మనకి వేస్ట్తో ఎక్కువగా కూడా మనం ఇలాగ ఎక్కువ మొక్కలు కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచడానికి అవుతూ ఉంటుందండి. పాట్స్, పెరుగు డబ్బాలండి, ఆయిల్ క్యాన్స్, ఇంట్లో ఉండే వేస్ట్గా ఉండే బకెట్స్, మరి ఫ్రూట్ ట్రేలు, 100 rupees టబ్స్ అండి. పాత నుండి వస్తున్న సిమెంట్ కుండీలు, గోళాలు అలాంటివన్నీ అంతకుముందు ఉన్నవి కూడా నేను అన్ని కూడా అలా యూజ్ చేస్తున్నాను. వేస్ట్ ఎక్కువగా తయారు చేశాను కూడా అండి, వేస్ట్ బాటిల్స్ వాడుతాను. ఇంట్లో నుంచి వచ్చేవన్నీ కూడా ఆయిల్ క్యాన్స్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ, ఇలాంటివి ఏవైనా సరే వాటిని కూడా ఒక కంటైనర్ లాగా వాడారు. వాడిని కూడా అలానే వాడాను.
మరి వీటిలోకి అంటే మట్టి మిశ్రమము ఏమేమి కలుపుతున్నారు, అంటే ఏ రేషియోలో ఏమేమి మిక్స్ చేస్తున్నారు మీరు? నేను ఇందులోనండి 50% మట్టి అండి, మళ్ళా నెక్స్ట్ అందులో ఇంకా 30% ఆవుది గెత్తం ఉంటుంది, నెక్స్ట్ కోకోపీట్ వేసానండి, నెక్స్ట్ మళ్ళీ వేపిండి, నేను కంపోస్ట్ ఒకటి తయారు చేస్తూ ఉంటానండి, కంపోస్ట్ వీటితోనే నేను ఇలాగ ఓకే మిక్స్ చేస్తున్నాను. బాగానే ఉంది. అంటే ఆ పాటింగ్ మిక్స్ తోటి మీకు మొక్కలు అవి కూడా చాలా బాగా ఎదుగుతున్నాయండి, మనకు అన్ని కూడా వస్తున్నాయి కూడా. శాంతి గారు, అంటే నేను మీ ఇంటి దగ్గరికి ఎంటర్ అవడంతోనే మొక్కలతో స్వాగతం పలికిన విధంగా ఉంది. అంటే మీ హౌస్ ఎంట్రన్స్ కానీ లేదంటే ఎలివేషన్ మొత్తం కూడా చాలా రకాల మొక్కలతోటి నింపబడి ఉంది. అసలు అక్కడే ఎలాంటి మొక్కలు మీరు గ్రో చేస్తున్నారు? అక్కడైతే కూడా ఎలా డిజైన్ చేశారు? హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి, ఆక్సిజన్ ప్లాంట్స్, క్రాటన్స్ అవన్నీ కూడా అదంతా ఉన్నాయి. ఎక్కువ హ్యాంగింగ్స్ అవి పెట్టాను, క్రాటన్స్ అవన్నీ. ఓకే, స్టెప్స్ మీద కూడా స్టెప్స్ మీద కూడా క్రాటన్స్ అవే పెట్టాను ఎక్కువగాను. ఓకే, ఎక్కడ మీరు ప్లేస్ అనేది ఎంటీగా వదలలేదండి. అక్కడ చిన్న బాల్కనీ ఏరియాలో కూడా తులసి కోట, కొన్ని క్రోటాన్స్ అంతా మొత్తం మొక్కలతో నింపేశానండి అన్నీ. మళ్ళీ అలానే టెర్రస్ గార్డెన్లో కనుక చూసుకున్నట్లయితే 2 ప్లేసెస్లో మీరు చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకున్నారు. ఇక్కడ కృష్ణుడిని చూసినా కానీ ఇదంతా కూడా ఒక తోరణం మాదిరిగా ఆర్చి డిజైన్ చేసుకుని, ఇంకో చాట అక్కడ గౌతమ బుద్ధుడిని, దీన్ని ఏ ఉద్దేశంతో ఇట్లా డెకరేట్ చేసుకున్నారు? ఇది అసలు మనకి గార్డెన్ అంటేనే ఒక బృందావనం అండి. మనం ఇలాగ ఇందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఎంతో పీస్ఫుల్గా ఉండడానికి కృష్ణుడిని మనం ఇక్కడ రాగానే దండం పెట్టుకొని ఇవన్నీ మొక్కలన్నీ కూడా మనకి ప్రశాంతంగా ఉంటాయి. ఇంకా బుద్ధుడు అని అంటే మనకి పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. అందువల్ల బుద్ధుడిని కూడా అలా పెట్టుకొని నాకు 2-3 hours టైం తీసుకుంటుంది ఇక్కడ గార్డెన్ చేయడానికి. మనకి ఏ స్ట్రెస్ లేకుండా వీటిని ఇలా చూడడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుందండి, పీస్ఫుల్గా. కృష్ణుడు ఏమో ఒక గోకుల కృష్ణుడు లాగా తీర్చిదిద్దారు, అక్కడేమో బుద్ధుడు అంటే మనకి ప్రశాంతతకి నిదర్శనం కాబట్టి గౌతమ బుద్ధుడిని. మనకి ఏరియా అంతా ప్రశాంతంగా ఉండాలి, చాలా రిలాక్స్ గా. మీరు అంటే ఈ 2 spotsలో అంటే గౌతమ బుద్ధుడి దగ్గర కానీ శ్రీకృష్ణుడి దగ్గర కానీ ఇంత బ్యూటీని తీసుకురావడానికి ఎలాంటి మొక్కలను పెంచారు మీరు డెకరేషన్ కోసం? ఇక్కడ ఇలా అల్లించానండి క్రీపర్ లాగా, మనీ ప్లాంట్ పెట్టాను. తర్వాత ఏంటంటే శంకు మొక్కలు ఒకటి అల్లించాను. ఇక్కడ కొలియస్ ప్లాంట్ అండి, ఇది కొలియస్. ఇక్కడ మనీ ప్లాంట్, ఇది అమర్ లిల్లీస్, ఇవన్నీ కూడా ఇక్కడ డెకరేషన్ గా పెట్టాను. స్పైడర్ ప్లాంట్స్ అవినండి. మీ సైడ్ ఒక సైడ్ మందారాలు ఉన్నాయి, ఇటు సైడ్. అక్కడ బుద్ధుడి దగ్గర మనీ ప్లాంట్ అండి, అదో వెరిగేటెడ్ టైప్ అనమాట. మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను. మీ టెర్రస్ గార్డెన్లో వెజిటబుల్స్లో ఏ కేటగిరీస్ ఉన్నాయండి? ఆకుకూరలు ఉన్నాయండి, కూరగాయలు, తీగజాతి కూరగాయలు, దుంపజాతి కూరగాయలు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఆకుకూరలు తీసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ప్రజెంట్? ఆకుకూరలో తోటకూర, పాలకూర, బచ్చలి, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా వాటిలో వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? వాటిలో తోటకూరలోనే 3 varieties ఉన్నాయండి. అందులో నార్మల్గా అందరూ వాడే తోటకూర, గ్రీన్ తోటకూర, పింక్ తోటకూర ఒకటి ఉందండి, రెడ్ తోటకూర ఉంది, అలా ఉన్నాయండి. బచ్చల్లోని కూడా 3 varieties ఉన్నాయండి. ఒకటి రెడ్గా తేగ బచ్చలి, మళ్ళా గ్రీన్ తేగ బచ్చలి, సిలోని బచ్చలి, అవి 3 రకాలు ఉన్నాయి. పొన్నగంటి కూర కూడా చూసాను. పొన్నగంటి కూర ఉందండి. ఇదేంటండి ఇక్కడ? ఇది ఛాయా మాన్సా అండి, ఇది ఒక ఆకుకూర. దీన్ని కూడా ఆకుకూరగా మనం యూజ్ చేసుకోవచ్చండి. దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? దీంట్లో ఇది నార్మల్గా ఇది సిల్వర్ టైప్ పాత్రలో అయితే వండకూడదండి.
ఇది టమాటా వేసి మనకి ఇండాలియం కానీ స్టీల్ కానీ ఉంటాయి కదా పాత్రలు, అందులో వేసి కర్రీ మట్టి కుండలో కూడా యూజ్ చేయొచ్చండి. టమాటా వేసి మనం కర్రీ లాగా చేసుకోవచ్చు, పప్పులాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. కాయగూర రకాల్లో ఏమేమి ఉన్నాయండి? టమాటా ఉందండి, పచ్చిమిర్చి, వంగ, బెండ అవి ఉన్నాయండి. వంకాయలు మళ్ళా 3 వెరైటీస్ ఉన్నాయండి. లాంగ్ గా ఉండే వంకాయలండి. మళ్ళీ అందులో పెన్నాడ వంగ అని ఒకటి ఉన్నదండి, గ్రీన్ కలర్ వంకాయలు అవి ఉన్నాయి. అలాగా బెండకాయలు ఉన్నాయి కదండి, బెండకాయలు కూడా మా 3 వెరైటీస్ ఉన్నాయండి. స్టార్ బెండకాయ ఒకటి, రెడ్ బెండ, నార్మల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం మార్కెట్ లో దొరికేవి గ్రీన్ బెండ ఉందండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే కాలీఫ్లవర్ ఉంది, అది సీజనల్ గా వచ్చేది కదండి. అది ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు, కానీ నేను ఒక 3 టబ్స్ లో అయితే కాలీఫ్లవర్ ని పెట్టాను. ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదండి. ఈసారి కొంచెం వర్షాలు అవి ఉండడం వల్ల కొంచెం లేట్ అయ్యింది. మిర్చి ఉందండి. ఓకే, మరి రూట్ వెరైటీస్ అంటే దుంప రకాల్లో ఏమైనా ఉన్నాయా? దుంప అంటే స్వీట్ పొటాటో ఉందండి. నెక్స్ట్ చామ దుంపలు ఉన్నాయి, అవి దుంప జాతిలో నేను ఆ 2 వెరైటీస్ పెట్టాను. మామిడి అల్లం ఒకటి పెట్టుకున్నానండి, అది కూడా వచ్చింది మామిడి అల్లం. క్రీపర్ వెజిటబుల్స్లో వెరైటీస్ ఏమున్నాయండి? చిక్కుడు ఉందండి, చిక్కుడులోనే 4 వెరైటీస్ ఉన్నాయండి. గ్రీన్ లాంగ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్, 365 డేస్ చిక్కుడు, చెట్టు చిక్కుడు, ఇవి ఇలా 4 వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ బేర ఉందండి, పేపర్ వెరైటీలో. బేర్లో కూడా నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయండి. లాంగ్ బీర ఉంది, గుత్తు బీర ఉంది, నేతి బీర ఉంది. ఇందులోనే నేతి బీరలో ఇంకో వెరైటీ కూడా ఉందండి. ఇంకా గుమ్మడి ఆనబా ఉందండి. ఆనబలో 2 వెరైటీస్ ఉన్నాయండి. 7 ఫీట్ ఆనబా ఒకటి ఉంది, నెక్స్ట్ రౌండ్ ఆనబా కూడా ఉందండి. క్రీపర్ వెరైటీస్ లోని దొండపాద ఒకటి ఉందండి. ఓకే, సీజన్ బట్టి అంటే అన్ని వెరైటీస్ అయితే మీరు ప్లాంటేషన్ చేస్తారు? అన్ని వెరైటీస్, కొన్ని కాపుతో ఉన్నాయి, కొన్ని ఇప్పుడే స్టార్ట్ పూతతో ఉన్నాయి, కొన్ని పూతతో ఉన్నాయండి. మరి ఈ వెజిటబుల్స్ తీసుకున్నట్లయితే వీటికి ఎక్కువ కాపు మంచిగా రావడానికి మాన్యూర్స్ ఏమైంది అందిస్తున్నారు? జీవామృతం వేస్తానండి, మళ్ళా పుల్లటి పెరుగు, మజ్జిగ అవి వేస్తూ ఉంటాను. మన ఆవు గెత్తము, నేను ఇంట్లో తయారు చేసిన కిచెన్ కంపోస్ట్, ఎక్కువగా అరటిపండు ద్రావణం ఒకటి ఇస్తానండి. ఎక్కువ నేను ఇచ్చేది బనానా ఫెర్టిలైజర్. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? అది అరటిపండు బాగా మాగిపోయిన ఉంటాయి కదండి, వాటిని అన్నిటినీ కూడా ముద్దలాగా చేస్తానండి. అరటిపండుకి తొక్కలు అవన్నీ తీసేసి దానికి ఈక్వల్ గా బెల్లం వేయించి 2 కూడా కలిపి సేమ్ రేషియోలోని మిక్స్ చేస్తామండి. మిక్స్ చేసి దాన్ని ఫెర్మెంటేషన్ చేస్తాము. ఫెర్మెంటేషన్ చేసి ఒక 10 డేస్ అలా 15 డేస్ అలా ఉంచేసి అక్కడ నుండి మొక్కలకైతే ఇవ్వచ్చండి. అంటే ఎట్లా స్ప్రే చేస్తున్నారు? అంటే ఎంత వాటర్ యాడ్ చేస్తున్నారు కలిపింది దానికి? ఒక బకెట్ వాటర్ కి 1 లీటర్ వేస్తానండి బనానా ఫెర్టిలైజర్ మిక్స్ చేసి వడపోసే స్ప్రే అందులో వేస్తానండి. వేస్తాను, ఇది గోమూత్రం, పుల్లటి మజ్జిగ ఇవన్నీ కూడా స్ప్రే చేస్తానండి. అంటే మొక్కలకి పెస్టిసైడ్స్ అవి ఏ రాకుండా, తెగులు ఏదైనా పురుగులు అవి రాకుండా. ఓకే, మరి అంటే మీ గార్డెన్ నుంచి వచ్చే వెజిటబుల్స్ మీకు సఫిషియెంట్ గా సరిపోతున్నాయండి? మాకు సరిపోతాయండి. మేము తీసుకోగా ఇంకా ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయండి. మాక్సిమం అంటే ఇప్పుడు సీజన్ ఏదైనా సరే చాలా రకాల వెజిటబుల్స్ ఇప్పుడు కాపుతూనే ఉన్నాయి. ఓకే అండి, అంటే మనం ఇప్పటి వరకు మీ టెర్రస్ గార్డెన్లో యూజ్ చేసిన కంటైనర్స్ అవ్వచ్చు, సాయిల్ మిక్చర్ గురించి అవ్వచ్చు, లేదంటే రకరకాల వెజిటబుల్ కేటగిరీస్ అన్నీ కూడా చూసాం కదా. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫ్రూట్ వెరైటీస్, అలానే ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.